కాకినాడ మెయిన్ రోడ్ శ్రీ కాంప్లెక్స్ ఎదురుగా గల శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కాకినాడ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్ 25వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గోపిశెట్టి బూరయ్య తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్ శ్రీ కాంప్లెక్స్ వద్ద గల శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పందిరిరాట మహోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో 35వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గోపిశెట్టి బూరయ్య దంపతులు పీటలపై కూర్చుని పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బూరయ్య దంపతులు కాకినాడ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, ఆలయ చైర్మన్ చిట్టిబాబు, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మురళి, వీరభద్రరావు, సాలిపేట పెద్దలు పాల్గొని పందిరి రాకకు సంబంధించిన పూజ కార్యక్రమంలో భాగంగా నవధాన్యాలు, పాలు పోసి పూజలు చేశారు. అనంతరం పందిరి రాటను ప్రతిష్ఠించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు సూచనల మేరకు ఉత్సవాలను వైభవంగా జరిపించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, ఆలయ చైర్మన్ చిట్టిబాబు, మన్యం శ్రీనివాసరావు, సాలిపేట పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. సోమవారం చదువుతుంటారు. అక్కడి నుంచి 9 రోజులు కూడా వివిధ కార్యక్రమాలు, సంస్థల కార్యక్రమాలు, భజనలు, ఆర్కెస్ట్రాలు, అంటే కాకినాడలో ప్రతిష్ట చెందిన వినాయకుడు అండి. ఎవరు ఇక్కడ ఏ వాహనం కొనుక్కున్నా, ఏం కొనుక్కున్నా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మొదటి పూజ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. అందుకే మా ప్రీతం నాయుడు సిటీ ఎమ్మెల్యే గారు కూడా దీన్ని చాలా ప్రతిష్టంగా తీసుకున్నారు. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగే మేము ఉత్సవాలు కూడా ఆ స్వామివారి దైవాలు అందంగా జరగాలని ఈ రోజు నాటు మొత్తం చేసుకుని ఇక్కడ నుంచి చైర్మన్, ఈవో గారు, అలాగే మా కస్ట్ ఇన్ఛార్జ్ బచ్చు శేఖర్ గారి సారథ్యంలో మేమందరం కూడా స్వామివారి కార్యక్రమాలను కూడా విజయవంతంగా ముగించుకొని ఆ స్వామివారి ఆశీస్సులతో కూడా ఉండాలని కోరుకుంటూ ఈ వచ్చిన భక్తులందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. దేవాదాయ ధర్మశాఖ అధికారుల ఆదేశాల ప్రకారం మరియు కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు పట్టణం గారు ఆదేశాల ప్రకారం మరియు బచ్చు శేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు నాడు మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయండి. 14వ తారీఖు నుంచి 20 దాకా గణపతి నవరాత్రి అత్యంత వైభవంగా చేయడం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజు 35వ వార్డులో కాకినాడలో మెయిన్ రోడ్ లో వేయించేసి ఉన్న వినాయకుడి గుడి, సాలిపేట వినాయకుడి గుడి అంటారు. దాని యొక్క రాట ముహూర్తం గౌరవ ఎమ్మెల్యే వనమర వెంకటేశ్వరరావు కొండబాబు గారి ఆదేశాల మేరకు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ నెల వచ్చే నెల 14వ తారీఖు నుంచి 22వ తారీఖు దాకా ఈ యొక్క గణేశోత్సవాల్ని చాలా అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ పట్టణ ప్రజలందరూ వచ్చి అయ్యవారిని దర్శించుకుని ఆయన యొక్క కటాక్షానికి పాత్రులు అవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఈ యొక్క అవకాశం కల్పించిన ఇక్కడ ఉన్న కమిటీ వారు అందరికీ ధన్యవాదాలు.